మావ్ ఏందా విన్నారు కదా మా అమ్మ ఏమన్నదో. మా ఇంట్లో నేనే మాస్టర్ అన్నమాట. అందుకనైతే మనమైతే ఇంకా దోశ పోసాకైతే రెడీ అయిపోతున్నాం. మా నాన్నగారికి ఎందుకు దోశలు రాలేదంటే పెనం మొత్తం అయితే నూనె పోసారు. యాక్చువల్గా అయితే ఈ పెనం మీద అయితే నూనె పోయకూడదు, కానీ మా ఇంట్లో వాళ్ళకి ఏం తెలీదు. అందుకనైతే నూనె పోసి మొత్తం దోశలు పోస్తారు. అందుకే ఈ పెనం మీద సరిగ్గా రావు వాళ్ళకి. అందుకే నేనైతే ఆ పెనం మీద ఉన్నైతే నీళ్లు పోసి మొత్తం అయితే ఆయిల్ని అయితే పోగొట్టేశాను. అందుకే ఒక ఆనియన్ తీసుకొని అయితే పెనం అయితే మొత్తం అయితే రుద్దేశాను. బాగా అయితే హీట్ మొత్తం పోయి మొత్తం అయితే కవరప్ చేసేసాను పెనంని. అయితే దోశ అయితే పోసాను పెనం మీద. పలసంగా అయితే పోసుకోవాలన్నమాట. హీట్ మొత్తం పోయింది కాబట్టి మనం ఎంత పలసనైనా పోసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు పోయంగానే వెంటనే దోశ కాలిపోదు కాబట్టి ఎంతైనా పలసంగా అయితే లాక్కోవచ్చు దోశ మొత్తం అయితే. నేనైతే పలసంగా పోసి చూడండి దోశ అయితే పోసాను. అలానే మా అమ్మ అయితే కారం దోశ పోయిరా తిని చాలా రోజులు అయితే అన్నది. అందుకనైతే కారం దోశ పోసాను. ఓకే గైస్, ఎలా పోసానో కామెంట్ చేయండి ఒకసారి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. బాయ్.